సమైక్యాంధ్ర ఉద్యమానికి 50 రోజులు అయినా ఆగని ఆందోళనలు, కొనసాగుతున్న దీక్షలు. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ సర్వమత ప్రార్థనలు, గడ్డి తింటూ వినూత్న నిరసన తెలిపిన ఉపాధ్యాయులు, పనిముట్లతో ఆందోళన చేపట్టిన స్వర్ణకారులు. హజ్ యాత్రికులకు వైద్య పరీక్షలు, ముస్లింల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తున్నామన్న ఎమ్మెల్యే మస్తాన్ వలి. ఐజీని కలిసిన టీడీపీ నేతలు, నరసరావుపేట పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తున్నారంటూ ఫిర్యాదు. జూలై 30న రాష్ట్ర విభజన ప్రకటనతో సీమాంధ్రులు భగ్గుమన్నారు. గుంటూరుతో పాటు మొత్తం 13 జిల్లాల్లో సమైక్య ఉద్యమానికి తెరలేపారు. ఉద్యమం కెరటంలా ముందుకు సాగుతూ నేటికి 50వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర విభజనతో సీమాంధ్రులు ఉలిక్కిపడ్డారు. హైదరాబాద్తో కూడిన తెలంగాణ ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంపై నిప్పులు చెరిగారు. సీమాంధ్రుల స్వేదంతో నిర్మించుకున్న హైదరాబాద్ను కోల్పోవడాన్ని జీర్ణించుకోలేకపోయారు. విభజనకు కారకులైన పాలకులపైన, రాజకీయ పక్షాలపైన విరుచుకుపడ్డారు. వీరికి సీమాంధ్ర ఉద్యోగులు కూడా జత కలవడంతో సమైక్య ఉద్యమానికి శ్రీకారం చుట్టి బుధవారానికి 50వ రోజుకు చేరుకుంది. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఉద్యమం ఉధృతమైంది. జిల్లా కేంద్రంతో పాటు ఆయా పట్టణాల్లో ధర్నాలు, రాస్తారోకోలు, రైల్ రోకోలు జరిగాయి. అలాగే సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టళ్లు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులను నిలిపి రాకపోకలు స్తంభింపచేశారు. వినూత్న నిరసనలు సాగిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా సాగిస్తున్న ఉద్యమం బుధవారానికి 50వ రోజుకు చేరుకుంది. ఉద్యమ తీవ్రత రోజు రోజుకు పెరగడంతో కేంద్రం పునరాలోచనలో పడింది. పాలకులు దిగివచ్చే వరకు ఉద్యమాన్ని సాగించాలని ప్రజలు కృత నిశ్చయంతో ఉన్నారు. ఉద్యమ తీవ్రతకు, భయాందోళనలకు గురైన రాజకీయ పక్షాలు చల్లగా మాట మార్చాయి. సమైక్య జపం ఆరంభించాయి. అదే క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ గుంటూరులో ఆమరణ దీక్ష జరిపారు. అదే సమయంలో గుంటూరులోనే టీడీపీ నేతలు నన్నపనేని రాజకుమారి, శనక్కాయల అరుణ, ఎరపతినేని శ్రీనివాసరావు ఆమరణ దీక్ష సాగించారు. అలాగే ఎమ్మెల్సీ లక్ష్మణరావు, సమాజ్వాదీ పార్టీ నేత నాగలక్ష్మి కూడా ఆమరణ దీక్ష జరిపారు. విభజనని ఆపాలని కోరారు. నేతలు ఆందోళన ఆపినప్పటికీ ప్రజలు సమైక్య ఉద్యమాన్ని ఉధృతంగా సాగిస్తున్నారు. గుంటూరు నడిబొడ్డులో మండే గుండెల ఘోషను ఢిల్లీ పాలకులకు వివరించారు. విద్యా సంస్థలు, విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ కూడా జత కలవడంతో ఉద్యమం 50వ రోజును దాటి ఉధృతంగా సాగుతోంది. పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద సాగిస్తున్న రిలే దీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉపాధ్యాయులు చేపట్టిన దీక్షలను పొలిటికల్ జేఏసీ చైర్మన్ ఆతుకూరి ఆంజనేయులు ప్రారంభించారు. సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తేనే కేంద్రం దిగి వస్తుందని ఆతుకూరి ఆంజనేయులు స్పష్టం చేశారు. చట్టసభల్లో తీర్మానం అడ్డుకోవడానికి వారు పదవుల్లో ఉండాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. హిందూ కళాశాల కూడలిలో రిలే దీక్షలు 50వ రోజుకు చేరుకున్న సందర్భంగా ఆయన మాట్లాడారు. సీమాంధ్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు కల్లబొల్లి కబుర్లు మాని రాజీనామాలకు సిద్ధం కావాలన్నారు. తద్వారానే సమైక్యాంధ్ర సాధ్యమవుతుందని ఆంజనేయులు వివరించారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నప్పటికీ కూడా
కేవలం ఢిల్లీలో ఉన్న పెద్దలు మరి టీవీలు చూస్తూ ఉన్నారు, పేపర్లు చూస్తూ ఉన్నారు. కానీ ఉద్యమం యొక్క రూపాన్ని చూడకుండా కనీసం కేవలం ఒక ప్రకటన కూడా చేసే పరిస్థితి లేదంటే మనం ఎన్నుకున్నటువంటి రాజకీయ నాయకుల యొక్క ఆలోచన పనులను బట్టి మనకు అర్థమవుతా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు కూడా కొంతమంది చెబుతా ఉన్నారు, హైదరాబాద్లో ఉన్న తెలంగాణ కోస్తా జిల్లాల నాయకులు కలిసి మాట్లాడతామని. మీరు ఏది మాట్లాడినప్పటికీ కూడా పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితంతో సాధించినటువంటి తొలి రాష్ట్రమైనటువంటి తెలుగు రాష్ట్రాన్ని, ఆంధ్రప్రదేశ్ని తప్పనిసరిగా ఒకే రాష్ట్రంగా ఉంచాలి తప్ప మీరు బార్గైన్లు కానీ రాజీలు కానీ మరొకటి మాట్లాడినా మేము సహించేది లేదు, ఒప్పుకునేది లేదు కూడా హెచ్చరిస్తా ఉన్నాను నేను. రాష్ట్ర విభజనను నిరసిస్తూ హిందూ కళాశాల కూడలిలో రాజీవ్ విగ్రహం వద్ద ఉపాధ్యాయులు గడ్డి తింటూ నిరసన తెలిపారు. శాస్త్ర సాంకేతిక శతాబ్దంలోకి రాజీవ్ తీసుకెళ్తే ఆయన భార్య సోనియా గడ్డి కరిచే చర్యకు పాల్పడిందని దుయ్యబట్టారు. రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రులను గడ్డి తినిపించే దుశ్చర్యకు సోనియా గాంధీ కారకులయ్యారని ఉపాధ్యాయ జేఏసీ నేత సాగర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ కళాశాల కూడలిలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద గడ్డి తింటూ ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ మాట్లాడుతూ నవభారత నిర్మాణానికి రాజీవ్ కృషి చేశారన్నారు. అయితే సోనియా మాత్రం రాష్ట్రాన్ని విభజించి సీమాంధ్రులకు అన్యాయం చేశారని సాగర్ ధ్వజమెత్తారు. అనాలోచిత నిర్ణయం వల్ల ఈరోజు రాష్ట్ర విభజన చేయడం వల్ల రాష్ట్రం అంతా అల్లకల్లోలం అయిపోయింది. ఈ రోజున మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గడ్డి గడిచే పరిస్థితి వచ్చిందని మేము నిరసనగా ఈ రోజున గడ్డి తినే కార్యక్రమం చేయడం జరిగింది. ఇప్పటికైనా కేంద్ర మంత్రులు, ఎంపీలు మేము మాకు వివేకం ఉంది, మేము నిర్ణయం తీసుకోగలం అని మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆంధ్ర రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జికి ఒక అల్టిమేటివ్ ఇవ్వండి, రాష్ట్ర విభజన మేము ఒప్పుకోవటం లేదని చెప్పండి. అలాగే యూపీఏ మిత్రపక్షాలన్నింటినీ కలవండి, వాళ్ళందరినీ మన రాష్ట్ర విభజనకి. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ పట్టణ స్వర్ణకారులు ఈరోజు నగరంలో భారీ బైక్ ర్యాలీ, హిందూ కళాశాల కూడలిలో స్వర్ణకార పనితో నిరసన తెలిపారు. పట్టణ స్వర్ణకార సంఘం పిలుపు మేరకు సమైక్యాంధ్రకు మద్దతుగా 72 గంటల షాపుల బంద్ చేపట్టారు. బంద్లో భాగంగా బుధవారం 1 టౌన్ 2 టౌన్లో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అలాగే హిందూ కళాశాల కూడలిలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్వర్ణకార పనిముట్లతో బంగారు పనిని చేపట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ నేతలు కృష్ణ, యాసిన్, సయ్యద్ అన్వర్ మాట్లాడుతూ రాష్ట్ర సమైక్యత కోసం 72 గంటల ఆందోళన చేపట్టామన్నారు. కేవలం మీ మీడియా సభాముఖం తెలియపరిచేది ఏంటంటే ఈరోజు స్వర్ణకారులు రోడ్డు మీద నుంచి బతుకుతున్నారంటే దీనికి కారణం రాష్ట్ర పార్టీలు. మన సిగ్గుచేటు లేని ఇంత కొద్దిగా లేని రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం మా బతుకులు రోడ్డు మీద లాగుతున్నారు. ఆర్జేడీ కార్యాలయం వద్ద సమైక్య దీక్షలు 13వ రోజుకు చేరుకున్నాయి. సమైక్యాంధ్రను కాంక్షిస్తూ ఈరోజు వివిధ పెద్దల ఆధ్వర్యాన సర్వమత ప్రార్థనలు జరిగాయి. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఆర్జేడీ కార్యాలయం వద్ద సర్వమత దీక్షలు చేసినట్లు అధ్యాపక జేఏసీ నేత వెంకటేశ్వరరావు తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ హిందూ, క్రిస్టియన్, ముస్లిం, జైన్, బౌద్ధ మత పెద్దలు ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనను వెనక్కు తీసుకునేలా పాలకులకు మంచి బుద్ధిని ప్రసాదించాలని భగవంతుణ్ణి వేడుకున్నామన్నారు. ఈ జై సమైక్యాంధ్ర అనేటటువంటిది ఉద్యమంలో దిగవలసినటువంటి అవసరం ఏమొచ్చిందంటే మరి దేశంలో ఇతర పెద్ద పెద్ద రాష్ట్రాలు ఉండగా కేవలం ఆంధ్రప్రదేశ్ను మాత్రమే విడదీసి చోద్యం చూస్తూ ఉన్నారు. మరి ఉత్తరప్రదేశ్ మరి దేశంలో భారతదేశంలో అన్నిటికంటే పెద్దది అయినప్పటికీ కూడా అక్కడ ఆ రాష్ట్రాన్ని విభజించమని కోరుతున్నా కూడా విభజించట్లేదు. మరి ఇదంతా కూడా అన్యాయంగా మనం భావిస్తున్నాం. పూర్వం మరి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు అందరికీ కుటుంబంలో అందరికీ సమన్యాయంగా అందరికీ న్యాయం జరిగేటట్లు ఆ కుటుంబ పెద్ద. ఎప్పటికీ తరగనిది మీ అభిమానం